తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఆప్కా స్థానంలో ప్రైవేట్ ఏజెన్సీలు తెచ్చిపెట్టేందుకు చేస్తున్న ప్రయత్నాలను వెంటనే విరమించాలని, మున్సిపల్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని సిఐటియు ఉపాధ్యక్షులు కె సూరయ్య, సిఐటియు టౌన్ కన్వీనర్ ఆర్ ప్రకాశ్రావు, ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ బలరాం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా గురువారం మున్సిపల్ కార్పొరేషన్ వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంజనీరింగ్ కార్మికులు ఎన్ఎంఆర్ బదిలీ, కోవిడ్ కార్మికులతో పాటు క్లాబ్ డ్రైవర్లకు 36 జీవో ప్రకారం జీతాలు పెంచాలని, గత 17 రోజులు సమ్మెకాలపు ఒప్పందాలైన రిటైర్మెంట్ బెనిఫిట్స్, ఎక్స్గ్రేషియా పెంపు, దహన సంస్కారాలు, సంక్షేమ పథకాల అమలుకు వెంటనే జీవోలు జారీ చేయాలని కోరారు. పదవీ విరమణ 62 ఏళ్లకు పెంచాలని, గ్రాట్యుటీ చెల్లించాలని పెద్ద ఎత్తున నినాదించారు. 60 ఏళ్లకు బలవంతంగా తొలగించిన, అనారోగ్యం పాలైన, చనిపోయిన వారి బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వాలని, ఇంజనీరింగ్ ఎన్ఎంఆర్ క్లాబ్ డ్రైవర్లకు జీవో నంబర్ 36 ప్రకారం జీతాలు పెంచాలని హితవు పలికారు. ఈరోజు రాష్ట్ర పిలుపు వరకే శ్రీకాకుళం నగరపాలక సంస్థ మున్సిపల్ ఆఫీస్ దగ్గర ధర్నా కార్యక్రమం చేస్తున్నాం. ఫిబ్రవరి 6వ తేదీన మంత్రివర్గం కూర్చొని ఆప్ కోసం రద్దు చేస్తామని చెప్పి ఇక్కడ ఆమోదం జరిగింది. ప్రైవేట్ ఏజెన్సీలకు ఇస్తామని చెప్తున్నారు. మాకు ప్రైవేట్ ఏజెన్సీలు వద్దు. ఆప్ కోసం మెరుగైంది ఏంటంటే పర్మనెంట్ చేయడం ఒకటే ఉంది కాబట్టి కాంట్రాక్ట్ హౌసెస్ ఉన్న కార్మికులకు పర్మనెంట్ చేయాలి. ప్రైవేట్ ఏజెన్సీ కోసం మేము ఒప్పుకోము. అలాగే 60 సంవత్సరాలు తొలగించిన కార్మికులకి పింఛను గ్యాజెట్ అమలు చేయాలి. రాష్ట్రం మొత్తం కలిపి 5,000 జనాలకి మున్సిపల్ కార్మికులందరికీ రిటైర్మెంట్ చేస్తున్నారు. దానివల్ల మా సర్వీస్ అంతా ఇక్కడ అనుమతించిన తర్వాత, మాకు బయట తోలిసిన తర్వాత మాకు ఆదాయం లేదు కాబట్టి పింఛన్ గ్యాజెట్ ఇవ్వాలి. ఒక పర్మనెంట్ వర్కర్ ఎలా పని చేస్తున్నాం, కాంట్రాక్ట్ వర్క్ అదే పనులు చేస్తున్నాం. వాళ్ళకి రిటైర్మెంట్ అయిపోతే అలాగే బెనిఫిట్లు అన్నీ ఉంటుంది. కాంట్రాక్ట్ హౌస్ కార్మికులకు లేవు. పర్మనెంట్ కార్మికులు చనిపోతే కుటుంబాలకు ఉద్యోగులు ఉంటుంది, వాళ్ళ భార్యలు పింఛన్లు వస్తుంది. అది కూడా వర్కర్లు లేవు. సమానంగా చూస్తామని చెప్పి గవర్నమెంట్ అన్నా చూడడం లేదు. ఏమంటే బడ్జెట్ డబ్బులు లేదు కాబట్టి నేను నేటి చేయలేకపోతాం అంటున్నారు. మంత్రులు జీతాలు పెంచుకోవచ్చు, మినిస్టర్లు జీతాలు పెంచుకోవచ్చు, సీఎం జీతం పెంచుకోవచ్చు. అంటే మున్సిపల్ పారిశుద్ధ కార్మికులు కానీ, ఇంజనీర్ కార్మికులు కానీ ఎవరు పెంచమంటే మాత్రం డబ్బులు లేదు అంటున్నారు. వాళ్ళు రాజకీయం అయిపోయిన తర్వాత వాళ్ళు పింఛన్లు వస్తుంది. అలాగే మీ పనులు చేస్తున్నామని సర్వీస్ చేస్తుంటే మాకెందుకు పింఛన్లు ఇవ్వరు? అది సరైనది కాదు.